కార్యక్రమాన్ని అక్కడ నేను అనడంలో వారి విధానాన్ని చెప్పడం తప్ప వ్యక్తిగతాన్ని చెప్పడం కాదని కూడా మళ్ళీ ఒకసారి మనం చేస్తున్నాం. విశ్వస్ఫూర్తి వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో ఈ విధానం ఏమిటి? మరి వీరెవరు? వీరి స్వరూపం ఏంటిది? విశ్వస్ఫూర్తి తత్వం అనగానే వేదిక మీద ఆహ్వానిస్తాం. ఈ మహత్వాక్యాన్ని మనం స్ఫూర్తిలో స్ఫూర్తి ఆగమనం జాతికి మహోదయం గురు విశ్వస్ఫూర్తికి గురు విశ్వస్ఫూర్తికి గురు విశ్వస్ఫూర్తికి ఈ మహా సమయంలో ఇంత అత్యద్భుతమైనటువంటి వేళలో గురు విశ్వస్ఫూర్తి ఆశీర్వాదాన్ని పొందుతాం. ఈ మహద్భాగ్యం కలిగినందుకు విజయవాడ పట్టణ ప్రజలు మనందరం చాలా ఆనందిస్తున్నాం. దయచేసి అందరూ ఆశీర్వాదాలు కావాల్సింది.
అందరూ సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసేవాల్సిందిగా అన్ని కష్టాలు తొలగి ఉన్నత మార్గం వైపు మనమందరం పయనించడానికి ఇదొక మహత్తర అవకాశం. ఈ శుభవేళ మనందరి జీవితాల్లో ఇదొక అతి ప్రముఖమైనటువంటి కీలకమైనటువంటి రోజు. జీవితాంతం గుర్తుంచుకోదగినటువంటి అమృత గడియలివి. ఈ అమృత గడియల్ని అతి జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవడానికి మనసును పూర్తి కేంద్రీకరించి విశ్వస్ఫూర్తి వారు ప్రవచించేటువంటి వాక్యాల్ని మనం తెలుసుకుందాం. వారు ప్రతిపాదించే వారి నుంచి వెలువడే ప్రతి అక్షరం మీదకి వస్తే వెనకాల కనపడుతుంది, మీరు వెనక్కి వీడిగా మాట్లాడలేదు అలవాట్లేదు. అందుకే వీడియోలో మాట్లాడినంత వీడిగా మాట్లాడకపోతే నీకు సందేహం వస్తున్నాయి. వీడియోలో మాట్లాడే ఈ గురువు గారైనా నేనే మాట్లాడుతున్నా. ఇక్కడ మాట్లాడేదాన్ని బట్టి మీరు మరో నిర్ణయం చేసుకోకండి. నేనే వినిపించుకుంటుంది. వీడియోలో మాట్లాడుతున్నది నేనే. సాధారణంగా డైరెక్ట్గా మాట్లాడాలని లేకపోవడం చేత ఈ గ్యాప్ వస్తున్నది. మాటకి కొంచెం గ్యాప్ ఉంటుంది. కొంచెం మీరు ఓర్చుకుంటారు. ఒకటి ఇప్పుడు ఈ సందర్భంలో మీడియాలో మాట్లాడుతూనే ఉన్నాను, అక్కడ స్పీడ్గానే మాట్లాడుతున్నాను. డైరెక్ట్గా మాట్లాడితే అంతకంటే బాగా మాట్లాడతారేమో అనుకుంటారేమో. అక్కడ ఇక్కడ ఒకటే. ఇకపోతే మీడియంలో ఎక్కువగా ఉపన్యాస ధోరణిలో మాట్లాడుతుంటారు. అందరినీ వినిపిస్తాను. కోర్టు ఇటువంటి ఎంతవరకు లిమిట్ డైరెక్ట్గా ఉన్నప్పుడు అందుకు భిన్నంగా ఉండాలి. ఇవాళ నేను ఉపన్యాసాలు చెప్పాను కనుక మీరు విసుగుపడవలసిన అవసరం లేదు. ఏదో 4 ముక్కలు చెప్పి మానేస్తాను. ఎందుకంటే వీడియోలో కావాల్సిన విషయాలని చెబుతూనే ఉన్నాను, చెబుతూనే ఉన్నాను. ఇవాళ కొత్తగా చెప్పవలసింది ఏమీ లేదు. అయితే ముఖ్యంగా ఈ దాన ప్రస్థానం అనేటువంటి విషయాల గురించి, మనోప్రస్థానం అనేటువంటి విషయాల గురించి కొంత వివరిస్తాను. ఇది ఉపన్యాసంలో భావించాల్సిన అవసరం లేదు. ప్రస్థానం అంటే ఏమిటి అనే మాట విద్యానికి చెప్పేసి ఇంటికి ప్రస్థానం అంటే క్రమానుగతంగా కింది స్థాయి నుండి పై స్థాయికి అభివృద్ధి చెందడం. ఆరోపణం అనే ఒక మాట, పైకి ఎక్కడం. అది ఫిజికల్ వర్డ్. పైకి ఎక్కడం అంటే శరీరంతో పైకి ఎక్కుతాం. సాధారణంగా ఒక
ప్రధానంగా సాధారణంగా భౌతికానికి సంబంధించినంత వరకు ఏదో కొన్ని సందర్భాల్లో తప్ప ప్రధానమైనటువంటి వాళ్ళు సరిపోతుంది. ఇది ఇంకా ఏమిటంటే ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయానికి సంబంధించి ఈ ప్రధానమైనటువంటి వర్డ్ ఉపయోగపడుతుంది. ఇకపోతే సాధారణంగా కనిపించడం అనిపించడం ఇది రెండు ఉన్నాయి. కనిపించడం అనిపించడం, కనిపించేది కనపడదు. కనిపించేదానికి ఆకారం ఉండాలి. ఆకారం ఉంటేనే కనపడదు. ఆకారం లేనిది మన శరీరం ఉంది కానీ మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి కనిపిస్తుంది, అనిపిస్తుంది. అలాగే మనలో ఉన్నటువంటి మనసు కనిపించదు, అనిపిస్తుంది. మరొకటి ఉంది, మనిషిలో ఆత్మ ఉంది. దాని పేరు జీవాత్మ కావచ్చు, మరొకటి కావచ్చు. ఆత్మ ఉంది అని నమ్మడం నమ్మకపోవడం తర్వాత అనుకున్నాం. అయితే ఆ ఉన్నటువంటి ఉంది అనుకునేటువంటి ఆత్మ జీవాత్మ నేను మరొకటి కనిపించదు అనిపించదు. కనిపించితే సరే తెలుస్తుంది, అనిపించినా పర్వాలేదు. ఈ రెండు దాని విధంగా మూడవది అయినటువంటిది ఆత్మకు సంబంధించి తెలియడం కదా. ఇది ఆకారం ఉంటే కనిపిస్తుంది, ఆకారం కనిపిస్తుంది, ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆత్మకి అదేం లేదు. మరి అది తెలియడం కదా. దానికి జ్ఞానం కాదు. దాన్ని మనసుతో చూడాలి, మనసుతో అనుకో. అంతకు మినహా మరో మార్గం లేదు. అయితే జ్ఞానం రెండు విధాలు ఉంటుంది. తాత్కాలిక అవసరానికి మనశ్శాంతికి మనసు చికాకుగా ఉంటేనో, మరో రకంగా ఉంటేనో, ఆలోచనల ప్రభావాలు విభాగంగా ఉంటేనో వాటిని తాత్కాలికంగా ఆ డిప్రెషన్లో, ఆ టెన్షన్లో ఏదో సప్రెస్ చేయడానికి జ్ఞానం అనేటువంటిది మనం చాలా మంది చేసుకుంటే రాలేదు. కానీ అప్పటికి కేవలం మనసుకు సంబంధించినటువంటిది అది. అదేవిధంగా ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం కూడా ఉంటుంది. అది స్పిరిచువల్ మెడిటేషన్. మళ్ళీ దానిలో దశలు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా కనిపించగా అనిపించగా ఉన్నటువంటి ఆత్మకు సంబంధించినటువంటి సమాచారం తెలుసుకోవడానికి లేక దాని గురించినటువంటి వివేగ్రహానికి మనకి స్పిరిచువల్ మెడిటేషన్ కావాలి. అది ఆ స్పిరిచువల్ మెడిటేషన్ యొక్క విధానం జ్ఞాన ప్రస్థానం. అది అప్పటికి సంబంధించినగా ఒక ప్రవాహంగా కంటిన్యూగా పెట్టుకుంటారు. దానిలో దశలు ఉన్నాయి. మామూలు ధ్యానం ఒక స్థితి. ఈ ప్రస్థాన ధ్యానంలో మనసు మారిపోతూ ఉంటుంది. మామూలు స్థితిలో ఆలోచనలని ఆపేయడానికి పనికొచ్చేటటువంటి ధ్యానం మనం అందరం చేస్తూనే ఉంటాం. అది అప్పటికే దాని ఫలితం కంటిన్యూగా ఉండదు. అయితే మనోప్రస్థానం అనేటువంటి ధ్యానంలో మనస్సుని ఒక స్థాయి నుండి మరొక స్థాయికి, అంతకంటే పైకి, అంతకంటే పైకి దాన్ని అలాగా ఎసెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. అది ఆ క్రమంలో కనుక మనం ప్రయత్నం చేస్తే, మన మనసును నడిపించగలిగితే, అప్పుడు కనిపించినటువంటి అనిపించినటువంటి